చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మనకు ఆషాఢ మాస ప్రారంభ రోజుల్లోనే వారాహి నవరాత్రులు కూడా రాబోతున్నాయి. అయితే ప్రత్యేకించి వారాహి అమ్మవారి ఆరాధన అందరూ చేయడానికి పనికిరాదు అని చెప్తున్నారు. నిజంగా అందరూ చేయకూడదా? చేస్తే అసలు ఎవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చో తెలియజేయండి. వారాహి అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది మనకి చాలా తక్కువ కాలం నుంచే ప్రచారంలోకి వచ్చింది. అవునండి. అంతకు ముందర మనకి ఇంత విస్తృత ప్రచారం లేదు. విశేషంగా మనకి యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అని ఎవరు ప్రముఖులైనటువంటి వాళ్ళు ఆచరిస్తారో అది ఎక్కువ ప్రచారంలోకి వస్తుంది అని లోకంలో ఒక మాట. అట్లాగే చూడండి, చండీ హోమాలు కూడా ఇది వరకు ప్రాచుర్యంలో లేవు. ఇప్పుడు మన పై తరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చండీ హోమం ఎప్పుడైనా చేశారా అంటే మాకు తెలియదు అని చెప్తారు. ఎవరో అంటే గొప్ప గొప్ప చాలా అరుదుగా, అంటే దసరాల్లో అటువంటి ముఖ్య రోజుల్లో తప్ప ఇప్పుడు మనకి నిత్యకృత్యంలో కూడా చండీ హోమాలు జరుగుతున్నాయి. అంటే శాంతి కార్యక్రమాల్లోనూ అలాగే అందులో కూడా జరుగుతున్నాయి. అయితే అమ్మవారు అందులో చెప్పి ఉన్నారు, శాంతి కర్మని సర్వత్ర తథా దుస్వప్న దర్శనే అని అమ్మవారు అందులో చెయ్యమని చెప్పి ఉన్నా తొందరపడి ఎవరు ఆ పని చేయలేదు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఐదు చండీ యాగం కార్యక్రమాన్ని నిర్వహించారో అప్పుడు ప్రజలందరూ కూడా ఈ చండీ హోమం చెయ్యాలి అనేటువంటి దృక్పథంలోకి వెళ్ళారు. అట్లాగే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన కూడా గతంలో మన పవన్ కళ్యాణ్ గారు ఆచరించడం, దాని ద్వారా వారు తగినటువంటి ఫలితాన్ని పొంది ఉత్తమమైనటువంటి మార్గంలో వాళ్ళు వెళుతూ ఉండడం గమనించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మనం వారాహి అనేటటువంటిది ఒక లోకంలోకి ప్రచారంలోకి వచ్చి, అయితే ఈ దేవతలందరినీ ఉగ్రదేవతలు, తాంత్రిక దేవతలు అని పిలుస్తారు. వారాహి, శ్యామల ఇత్యాది నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అన్నారు. కానీ మనం అందరం ఆ మాట చెప్తున్నాం, కానీ అసలు గుప్తం అనే మాట వదిలేస్తున్నాం. గుప్తం అంటే అర్థం సీక్రెట్ అని అర్థం, అది గోప్యం, అది రహస్యంగా ఉండాలి. ఇప్పుడు రహస్యమైనటువంటి విషయాల్ని ప్రకటితం చేయడం ఎటువంటిదో, ఎవరిని కూడా దేవతా ఆరాధన తప్పు అనే మాట మనం చెప్పడానికి వీల్లేదు. కానీ అది ఎవరికి అవసరమో వాళ్ళు ఆచరించాలి, కానీ ఇది అందరికీ అవసరం కానటువంటిది అనేటువంటి మాట చెప్పాలి. ఎందువలన అందరూ చేయడానికి ఇది అవకాశం లేదు. అంటే ఎవరు చేయాలంటారు? ఎవరు అంటే ఆయా దేవతా ఉపాసకులు ఉంటారు ప్రత్యేకించి. ఇప్పుడు అటువంటి ఉపాసకుల దగ్గరికి మీరు అందరూ వెళ్ళి నమస్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ లోకంలో ప్రచారంలో ఇంట్లో చేయడానికి అనేటటువంటి ఒక అభిప్రాయంలోకి జనాలందరూ ఉన్నారు. కానీ ఇంట్లో నవరాత్రులు చేయాలి అంటే తగినటువంటి వాతావరణం కూడా ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సహజంగా మనకి 4 నవరాత్రులు సంవత్సరంలో ఉన్నాయి. ఏమేమిటి? ముందు చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవీ నవరాత్రులు, శరణ్ నవరాత్రులు అంటారు. అట్లాగే మాఘమాసం ప్రారంభంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు. ఇవి 4 ఉన్నాయి. ఇందులో 2 గోప్యము, 2 ప్రకటితము అన్నారు. శ్యామల, వారాహి గోప్యంగా జరగాలి. చైత్రమాసము, ఆశ్వీజ మాసము ప్రకటితంగా జరగాలి. ఇవాళ మనం దేవీ నవరాత్రులు ఇంట్లో చేస్తున్నామండి అని అనడం చాలా అరుదుగా కనబడుతుంది. కానీ దేవీ నవరాత్రులు చెయ్యని వాళ్ళు వారాహి నవరాత్రులు చేస్తాను అనడం అది కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం. ఎందువలన? లలిత ఆరాధన లేకుండా మీరు వారాహి అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే దేవతా ఉపాసన అసలు ఎక్కడైనా ఇబ్బందులు కలిగిస్తుందా అండి అనే ప్రశ్న కలగవచ్చు. దానికి సైంటిఫిక్గా మనం ఒక్కసారి ఏమన్నా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, మనం వాడుకునే వాటిల్లో హెర్బల్, కెమికల్ అని 2 ఉంటాయి. చూడండి, హెర్బల్ వాడండి, మీకు రియాక్షన్స్ ఏమీ ఉండవు. ఒకవేళ మీకు ఫలితం రాదేమో కానీ రియాక్షన్స్ ఉండవు. కెమికల్ జోలికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల? ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఫలిస్తుంది లేదా రియాక్షన్ వస్తుంది.
యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇంజెక్షన్ చేసి చూస్తారు. చూసి మీకు ఏమన్నా ఇచ్చింగ్ వస్తుందా, వామిటింగ్ వస్తుందా ఏంటి అని అడిగి మీ ఒంటికి పడింది అంటే పూర్తి స్థాయిలో ఇస్తారు. అట్లాగే దేవతా ఉపాసనలు కూడా వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకి దేవీ నవరాత్రులు చేసే అలవాటు మన ఇంట్లో లేదు. వసంత నవరాత్రులు అంటే ఏమిటో మనకు తెలియదు. ఇవేమీ తెలియకుండా వారాహి నవరాత్రులు మా ఇంట్లో చేస్తామండి అనడం సాహసోపేతమైన నిర్ణయం. కెమికల్ని వాడడం లాంటిది. అట్లాగే అందుకని వారాహి అమ్మవారిని ప్రార్థన చెయ్యొద్దు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. అంటే నార్మల్గా నిత్య దీపారాధన చేసుకోవడం కానీ అమ్మవారికి నమస్కారం చేయడం కానీ వేరు. కానీ ఇప్పుడు చాలా మంది కంద దీపం ఇప్పుడు లోకంలో విస్తృత ప్రచారంగా జరుగుతోంది. కంద దీపం అని, తర్వాత నవరాత్రులు ఇంట్లో చేయడం అని అనేటటువంటిది ఉన్నది. కానీ కంద దీపం నిజంగా విశేషంగా చేయొచ్చు అంటారా? ఉన్నది. అమ్మవారికి ఆరాధన ఉపాసన పరులైనా ఎవరైనా ఉపాసనా పరులు కానీ కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చేయాలి. సహజంగా మనం ఏం చేస్తున్నామంటే కొత్తదనంతో అందరూ ఆచరించాలి అనేటువంటి విభాగంలోకి వచ్చాం. కానీ అది అందరూ అన్ని జోళ్ళకి వెళ్ళకూడదు. చూడండి, మన ఇంట్లో ఉన్నటువంటి కరెంటు బోర్డే మనదే, నేనే డబ్బులు పెట్టి చేయించాను, నేను ముట్టుకుంటాను అనకూడదండి. మనం ఏం చేయాలి? ప్రమాదమే ఎవరిదైనా సరే ఎలక్ట్రీషియన్ని పిలిపించాలి. అంతే. అయ్యా మీరు అదేంటో చూడండి, మాకు ఫలానా సమస్య వచ్చింది, మీరు వచ్చి మీ పని చేసుకొని వెళ్ళండి అంతే. అంతేగాని ఇది నా డబ్బులు పెట్టింది, మా ఇల్లు కాబట్టి నేను ముట్టుకుంటాను ఒకసారి అంటే ఒకసారి ముట్టుకొని చూడండి అని చెప్పాలి. అందుకని ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే అటువంటివి అన్నమాట. అంటే మీరు దేవీ ఉపాసనని ఎన్నో సంవత్సరములుగా చేస్తూ ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క ఆరాధనను చేస్తే మీకు ఫలితములు సంభవిస్తాయి. కానీ ఈ కేవలం ఇందులో జరిగినటువంటి ప్రచారం వల్ల అమ్మవారు శత్రు సంహారం జరుగుతుంది, భూ సంబంధమైనటువంటి సమస్యలు తొలగుతాయి లాంటి విషయాల్లో గనక మీరు ఏదైనా ప్రత్యేక ఆరాధనలు గనక ఇంట్లో పెట్టినట్లయితే ఈ కెమికల్ రియాక్షన్ని కూడా మీరు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మన తరఫున పోని మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ ఉపాసనా పరుల చేత మనకు సంబంధించిన కార్యక్రమం చేయించుకుంటే ఫలితం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడ చేయాలి? వాళ్ళు వచ్చి చేయాలి. మన ఇంట్లో చేయొచ్చా? మన ఇంట్లో చేయొచ్చు. అంటే మీకు ఉపాసకుడు దగ్గరగా ఉన్నాడు అనుకోండి, మీకు దానివల్ల సమస్య రాదు. ఉపాసకుడు మీదకి ముందు అమ్మవారి యొక్క దృష్టి వెళ్ళినప్పుడు ఓహో వీడు ఫలానా అనేటటువంటి దృష్టి వెళ్తుంది. కానీ ఆవిడ కన్నులు తెరిచినప్పుడు కానీ అటువంటిప్పుడు కానీ ఆ ఉపాసకులు కాకుండా సామాన్యులు కూడా వెళ్ళి ముట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తే అది ఆ సందర్భంలో ఎటువంటిది అనేది మనం ఏమి చెప్పలేం. ఈ రియాక్షన్ ఎటువంటిది, ఖచ్చితంగా ఇలాగే వస్తుందనో లేదా మీరు భయపెడుతున్నారనో, చేసేటటువంటి వాళ్ళని కూడా మీరు భయపెడుతున్నారు అని లోకంలో అనిపిస్తుంది. కానీ ఇది భయపెట్టడం కాదు, ఉన్న సత్యం మనం మాట్లాడుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు కూడా అటువంటి స్థితే ఉంటుంది. కాబట్టి ఇబ్బందికర పరిస్థితుల్లో మనం పడడం కంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు అని మనకి ఉన్నది. కాబట్టి మనకి మౌనంగా అమ్మవారికి ఆరాధన చేయగలసిన పనే లేదు. ఇప్పుడు అసలు ఒకవేళ ఆరాధన చేయాలన్నా ఇది రాత్రి సమయంలో చేయాలి అని ఇది తప్పకుండా అసలు దీనికి ఎన్ని నియమాలు ఉన్నాయి. ఇది ఆ ఉపాసకులు కూడా ఎట్లా చేస్తారు, ఉదయం నుంచి 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి. 6 గంటల తర్వాత అంటే సూర్యాస్తమయం అయ్యాక చీకటి పడినటువంటి తర్వాత ఇంకా 6 to 9 అంటున్నారు. కానీ ఉపాసకులు అది కూడా ఒప్పుకోరు, 8 గంటలకి ప్రారంభం. ఎందుకంటే కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట ఏమిటంటే రాత్రి దేవతలు అంటారు వీళ్ళని. అందుకనే మీకు కాశీలో కూడా వారాహి అమ్మవారు క్షేత్రపాలకురాలు ఆవిడ. ఆవిడకి రాత్రి సందర్భమైనటువంటి యొక్క పూజలు కార్యక్రమాలు జరుగుతాయి. అందుకని దర్శనం కూడా మీకు డైరెక్ట్గా జరగదు. కాశీలో కూడా మీరు వెళితే ఇలా మీరు వెళ్ళి విగ్రహం ముందర నుంచోలేరు. అంత శక్తి స్వరూపిణి అమ్మవారు. ఆవిడ దండనాయకి లలిత అమ్మవారికి. ఆవిడేమో మంత్రిని, ఈవిడ దండనాయకి. మంత్రిని ఎవరు? శ్యామల. దండనాయకి ఎవరు? వారాహి. వీళ్ళిద్దరూ అమ్మవారి యొక్క శక్తులు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి యొక్క దేవతను కలిసేటప్పుడు అసలు లలితా సహస్రనామం గనక మీరు చదువుకున్నట్లయితే అసలు మళ్ళీ ప్రత్యేక వారాహి ఆరాధన చేయవలసిన అవసరం మీకు లేదు. మీరు వారాహి అమ్మవారి చిత్రపటం పెట్టుకున్నా కూడా సామాన్య గృహిణులకి మనం ఇచ్చేటటువంటి సూచన ఏమిటి అంటే మీరు పెట్టుకోవడం వారాహి అమ్మవారి యొక్క చిత్రపటాన్నే పెట్టుకోండి.
ఆవు నేతితో దీపారాధన చేయండి. సహజంగా వారాహి ఉపాసనలో విప్ప నూనె వాడతారు, విప్ప నూనె. కానీ ఆ ఉపాసన లేనటువంటి వాళ్ళు ఆ దీపారాధన చేయడాన్ని పెద్దలు అంగీకరించలేదు. అందువల్ల అన్నిటికీ మూలమైన లక్ష్మీప్రదమైనటువంటి దీపం ఆవు నేతితో చేసేటటువంటి దీపారాధన. వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు నెయ్యి దీపారాధన చేసి, అవకాశం ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ 9 రోజుల పాటు అసలు మీరు దీక్షగా ముందు లలితా సహస్రనామం చదవడం నేర్చుకోండి. అంతకంటే గొప్పదైనటువంటిది ఏది ప్రపంచంలో లేదు. వారాహి అమ్మవారు, ఆ అమ్మవారికి ఒక అంగదేవత. ఇప్పుడు అంగదేవత ఉపాసననే మీరు గొప్పదన్నప్పుడు ముఖ్య దేవతా ఉపాసన ఇంకా ఎంత గొప్పది. అంతే కదా. అటువంటి ఉపాసనని మాని కేవలం నేను అంగదేవతా ఉపాసన చేస్తాను అని అనడం అది పూర్తిగా సమంజసం కాదు. అది వాళ్ళ స్థితికి మనం వదిలేయడం. ఎందువలన అంటే ఇది ఎక్కువ ప్రచారం కాకూడదు అని మా ఉద్దేశం కాదు, కానీ దీనివల్ల ఎవరు ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనేది మా ఉద్దేశం. అందువల్ల ఖచ్చితంగా ఇది అందరూ చేసే ఉపాసన కాదు అనేటువంటి విషయాన్ని బాగా తెలుసుకొని తప్పకుండా మీరు ఆ 9 రోజులు దీక్ష చేయగలిగితే, భోజనాది నియమాలు కూడా లేవు. స్నానం చేసి శుభ్రమయ్యి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కూర్చొని, కుటుంబం అంతా చేరతారు నా ఉద్దేశం 8 గంటలకి, అందరూ కూర్చొని అమ్మవారికి ఒక ఆవు నెయ్యి దీపారాధన చేసి ఆ వారాహి అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మవారికి ఒక్క లలితా సహస్రనామం పారాయణ చేయండి. మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మానకుండా 9 రోజులు చేయండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా. విశేషించి ఆషాఢ మాసం అంటేనే మనకి విశేష మాసం అమ్మవారి ఉపాసన. మన తెలంగాణ ప్రాంతంలో బోనాలు, అమ్మవారికి విశేష ఆరాధనలు చేయడం మనం చూస్తాం. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏ రకంగా అమ్మవారి ఆరాధన చేసినా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి వారాహి నవరాత్రులు అనేటువంటివి కొంతమంది ఉపాసకులకు సంబంధించినవి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. లేదు ఆ ఉపాసకులు ఏదైనా ఇంట్లో ఆరాధన చేస్తున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి నమస్కారం చేయండి, కానీ ఇంట్లో పెట్టే సాహసం చెయ్యొద్దు అని ప్రత్యేకమైన సూచన. ఒకవేళ మాకు ఇంట్లో చేయాలని ఉందండి, మా దగ్గరలో ఎవరు లేరు, మేము ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటాం, గచ్చిబౌలి, మాకు ఇక్కడ అవకాశం లేదు అంటే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆవు నెయ్యి దీపారాధన చేసి లలితా సహస్రనామాన్ని రాత్రి 8 గంటల సమయంలో చదువుకోండి. దాని ద్వారా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు ఏ కోరికతో అమ్మవారికి ఈ పారాయణని సమర్పిస్తారో ఆ కోరిక అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. మనకు మామూలుగా ఆషాఢ మాసం రాబోతోంది. ఆషాఢ మాసం అనగానే ఎన్నో విశేషమైన విధానాలన్నీ కూడా ఈ మాసంలో ఉండడం ప్రత్యేకం. ముఖ్యంగా మొదటనే తీసుకుంటే వారాహి నవరాత్రులు, తర్వాత బోనాల ఉత్సవం అయితే ఈ నెలంతా కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. ఇంకొక విధానం, ఆషాఢ మాసంలో ఆడపిల్లలంతా కూడా గోరెంటాకు పెట్టుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి ఈ విధానం చూస్తూ ఉంటాము. కొత్తగా పెళ్ళయి సంవత్సరం దాటని నూతన వధూవరులు ఎవరైనా ఉంటే అత్తాకోడలు ఒకే గడప దాటకూడదు అనే ఒక విధానం కూడా ఉంది. అమ్మాయిని పుట్టింటికి పంపిస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అసలు ఎందుకని ఈ విధానాలు ప్రత్యేకించి ఆషాఢ మాసంలోనే ఉన్నాయో తెలియజేయండి. తప్పకుండా. శ్రీమాత్రే నమః. మనకి ఆషాఢ మాసం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాసాల్లో ఆకామావై అని మన వాళ్ళు ఒక నానుడి వాక్యం చెప్తారు. ఆకామావై అంటే ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. ఈ అన్ని మాసాల్లోకెల్లా ఇది చాలా ఉత్తమమైనటువంటి మాసాలు, అంటే దేవతా సంబంధమైనటువంటి మాసాలు అని. అంటే పుణ్యం ఆర్జించడానికి ఇవి చాలా విశేషమైనటువంటివి అని. ఓకే. అందులో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందువలన? ఇందులో ఉత్తరాయణ దక్షిణాయన యొక్క సంయోగం కలుగుతుంది. అంటే ఈ మాసంలో ఉత్తరాయణం నుంచి సూర్యుడు దక్షిణాయనంలోకి మారుతాడు. ఇప్పటి వరకు మనం ఉత్తరాయణే అని సంకల్పం చెప్పిన వాళ్ళం. ఈ మాసంలోనే దక్షిణాయనం కూడా వస్తుంది. ఈ రెండవది మీరు అన్నట్లు వారాహి నవరాత్రులతో ప్రారంభం అవుతుంది. తర్వాత తొలి ఏకాదశి పండగ ఇందులోనే వస్తుంది. తర్వాత గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అనాలి. ఇవాళ మనకు అది సాయిబాబా పూర్ణిమ అయిపోయింది, అది కూడా మనం చెప్పుకోవాలి. కానీ అది వ్యాస పూర్ణిమ. అసలు ఈ మాట ముందు లోకంలోకి వెళ్ళాలి. సహజంగా గురు పూర్ణిమ అనడం మంచి వాక్యం, చివరికి అది సాయిబాబా పూర్ణిమ అయిపోయింది అనేటటువంటి మాట విషయం కూడా జరుగుతుంది. కానీ అది ఎవరికి సంబంధించింది అంటే వ్యాస భగవానుడికి సంబంధించి. ఎందుకంటే లోకంలో వ్యాస భగవానుడు లేకపోతే శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి అన్నారు. అంటే శంకర భగవానుడు శంకర స్వరూపం, అంటే శివస్వరూపం, వ్యాస భగవానుడు విష్ణు స్వరూపం. వాళ్ళిద్దరే మనకి ప్రధానమైన గురువులు. వాళ్ళిద్దరు లేకపోతే వాళ్ళ మీకు బుక్స్ లేవు, పురాణాలు లేవు, ఇతిహాసాలు లేవు, ఏవి లేవు. వాళ్ళు
కానీ వ్యాస భగవానుడే మనకి వ్యాసోచ్ఛిష్టం ఇదం జగత్ అన్నారు. వ్యాస భగవానుడే మనకి లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఉపకారములు చేశాడు ఆయన. అవును. కాబట్టి ఆయనకి సంబంధించిన పూర్ణిమ అది వ్యాస పూర్ణిమ అన్నారు. ఆ వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమ అన్నారు. అంతవరకు కూడా పర్వాలేదు. కానీ వాళ్ళ లోకంలో ఎలా వెళ్ళిపోయిందంటే ఇక మీకు ఎక్కడా మీకు ఉత్సవాలు ఏం జరగవు, ఒక్క సాయిబాబా గుళ్ళో జరుగుతుంటాయి గురు పూర్ణిమ అనేటువంటి. కాబట్టి ఆ విషయం మీద కూడా మనం మాట్లాడదాం. తర్వాత ఇక ఈ ఆషాఢ మాసంలో మీరు అన్నట్లు ఆదివారాలు జరిగేటటువంటి బోనం ఉత్సవాలు. ఈ బోనం అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే గ్రామదేవతకి సమర్పించేటటువంటి ఒక ఉత్సవం, గ్రామదేవతలకి జరిగేటటువంటి ఉత్సవాలు. అందుకనే మనకి ఎల్లమ్మ, ఉప్పలమ్మ, మహంకాళి ఇత్యాది దేవస్థానంలో జరుగుతాయి. అంటే గ్రామదేవతా ఉపాసన చేయడానికి యోగ్యమైనటువంటి యొక్క కాలం ఈ ఆషాఢ మాసం. కాబట్టి గ్రామదేవతా ఉపాసన చేయడం ద్వారా గ్రామము, లోకము, ఆ దేశము అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. మనం ఎక్కడికి వెళుతున్నా కూడా ఇదివరకు మనకి గ్రామదేవతలు ఊరి చివరి భాగంలో కనపడేవారు. బాగా దూర ప్రయాణాలు జరిగేటప్పుడు, వివాహాదులకు వెళ్ళేటప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టి బయలుదేరేటటువంటి సంప్రదాయం కూడా ఉండేది. ఇప్పుడు మనం విడి సమయాల్లో గ్రామదేవతల్ని పట్టించుకోవడం అనేటటువంటిది కొంచెం మన యొక్క సమయాల్లో కుదరడం లేదు. అందుకని పెద్దలు మన తెలంగాణ ప్రాంతంలో ఏం చేశారంటే సంవత్సరానికి ఒక ఉత్సవాన్ని అమ్మవారికి జరపాలి. దాంట్లో వాళ్ళు ఏం సమర్పిస్తారు అంటే ఒక కుండలో వేపాకు, పసుపు నీళ్లు, ఒక కుండలో చద్ది అన్నం, పెరుగుతో కూడినటువంటి అన్నం, ఇక మిగిలినటువంటి వాటిని కూడా సమర్పిస్తూ ఉంటారు. ఆయా అమ్మవారి యొక్క విశేషణాలు, కుటుంబంలో వాళ్ళకు ఉన్నటువంటి యొక్క పరంపర, వాళ్ళ పెద్దలు ఏం చేశారు అనేటటువంటి దాన్ని అనుసరించి ప్రతి ఇంటి నుంచి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి గ్రామదేవతకి బోనం వెళ్ళాలి అనేటటువంటిది ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయం ద్వారా ఏం జరుగుతుంది అంటే వ్యాధులు దూరం అయిపోతాయి. ఇది ప్రాంతీయ ఆచారం అండి. ఇది ఖచ్చితంగా ప్రాంతీయ ఆచారం. ఇది మళ్ళీ మీకు ఆంధ్ర వెళితే మీకు కనపడలేదు, కర్ణాటక వెళ్తే మీకు కనపడదు, ఇంకెక్కడ మీకు కనపడదు. ఇది కేవలం మనకి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత. అది నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇది గ్రామదేవత ఉపాసనకి యోగ్యమైనటువంటి కాలం. అంతేకాకుండా ఇక్కడ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని చెప్తారు. అంటే ఈ మాసంలో ఎప్పుడైనా కానివ్వండి మీకేం వివాహాదులు జరగవు, ఉపనయనాలు, వివాహాలు, గృహప్రవేశాలు ఏమి శుభకార్యాలు ఈ మాసంలో ఉండవు. ఎందుకనండి? రీజన్ ఏమైనా ఉందా? ఎందువలన అంటే ఇది సూర్యుడి యొక్క సంచారాన్ని అనుసరించి జరిగేటటువంటిది. ఇది మాసానికి వచ్చిన ఇబ్బంది కాదు. ఇది సూర్యుడి యొక్క సంచారం జరిగేటప్పుడు కలిగేటటువంటి యొక్క విభాగం వల్ల మూల త్రికోణములలో సూర్య భగవానుడు ఉన్నప్పుడు ఆయన బలం ఉండదు. కాబట్టి సూర్యుడి బలం లేనిదే శుభకార్యం లేదు. కాబట్టి ఈ మూల త్రికోణాల్లో వచ్చేటటువంటి 3 మాసాలని శూన్య మాసాల కింద చెప్పారు. ఒకటి ఆషాఢ మాసం, ఒకటి భాద్రపద మాసం, ఒకటి పుష్యమాసం. ఎటువంటి శుభకార్యాలు జరగవు. అన్నప్రాశనలు, ఇల్లు మారడం లాంటివి ఏవో చిన్నవి చేస్తారు, కానీ పెళ్లిళ్ళు లాంటివి కానీ, ఉపనయనాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు లాంటివి ఏవి కూడా అందులో జరగవు. అందులో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆషాఢ మాసం ఉపాసనా మాసం అంటున్నాడు. అంటే దేవతా సంబంధమైనటువంటి ఆరాధనను చేయడానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి మాసం. దీనివల్ల ఈ సంవత్సర కాలం మొత్తం కూడా విశేష ఫలితాలు వస్తాయి. అందుకనే ఇక్కడ బోనం ఉత్సవం చేయడానికి గల కారణం. ఈ బోనం గనక మీరు అమ్మవారికి సమర్పించారంటే సంవత్సర కాలం పాటు అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఎవరిని రక్షిస్తారు? మీ కుటుంబాన్నే కాదు, ఏ గ్రామంలో జరుగుతున్నాయో ఆ గ్రామ దేవతలు మొత్తాన్ని కూడా అందరినీ రక్షిస్తారు. విశేషించి ఇప్పుడు మన ప్రాంతం అంతా మనకి బోనం ప్రతి ఇంటి నుంచి చిన్న చెంబు దగ్గర నుంచి కూడా మొదలు పెడతారు. ఏదో వాళ్ళకి తోచినటువంటిది సమర్పిస్తారు. దాని ద్వారా సంవత్సరం అంతా కూడా గ్రామదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ కరోనా లాంటి మహమ్మారీలు కానివ్వండి, మసూచి అని ఇదివరకు ఇంకా చాలా పెద్ద పెద్ద వ్యాధులు ఉండేవి, మందులు లేవు వాటికి. అటువంటి వస్తే ఇప్పుడు రామారావు గారి అబ్బాయి దగ్గర నుంచి ఆ సమయంలో వెళ్ళిపోయిన వాళ్ళే, ఎందుకంటే వైద్యం లేదు. కాబట్టి అటువంటి వ్యాధులు ప్రబలకుండా గ్రామదేవత సరదా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకనే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పేర్లు పెడతారు. అంకమ్మ, తర్వాత ఉప్పలమ్మ,
ఇటువంటి ప్రత్యేక నామాలు ఉంటాయి అసలు మనం ఎక్కడ విన్నటువంటివి. కాబట్టి అటువంటి గ్రామదేవత ఉపాసనలు చేయడానికి యోగ్యమైనటువంటి కాలం. ఇక మనం తొలి ఏకాదశిలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, విష్ణుమూర్తి యొక్క శయనంలోకి వెళ్ళి చాతుర్మాస్యంలోకి వెళ్ళేటువంటిది. ఇక్కడ చాతుర్మాస్యాలు అంటే అర్థం ఏమిటి అంటే ఆషాఢమాసం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం 4 మాసాలు పూర్తయితే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అని ఆ రోజున స్వామివారు మళ్ళీ నిద్రలేస్తారు అని. ఇదంతా నిద్ర అంటే మనలాగా నిద్రపోవడం కాకుండా దాన్ని యోగ నిద్ర అని పిలుస్తారు. ఈ యోగ నిద్ర గురించి చండీ సప్తశతిలో చాలా ప్రత్యేకమైనటువంటి స్తోత్రం ఉంది. ఆయన ఎందుకు అసలు అట్లా పడుకోవాలి, పడుకున్నప్పుడు బ్రహ్మాది దేవతలు ఆయన స్తుతిస్తారు. ఆయన్ని స్తుతించడం కాదు, నిద్రాదేవతను స్తుతిస్తారు. నిద్ర అనేటటువంటి ఒక దేవత ఉన్నారు. అవునా? లేకపోతే మనకి అందరికి నిద్ర పట్టదు. చాలా మంది నిద్ర పట్టదు చూడండి. అవును, రాత్రి 3 అవుతుంది, 4 అవుతుంది, ఒకడికి అసలు నిద్రే ఉండదు. ఉండదు. ఎందువలన అంటే నిద్రాదేవత యొక్క అనుగ్రహం లేకపోవడం. అందుకని నిద్రదేవత యొక్క అనుగ్రహం ఉండాలన్నా కూడా అందుకే మన వాళ్ళు అన్నీ కలిపి ఒకచోట పెట్టేవాళ్ళు ఇదివరకు. అందుకని విష్ణుమూర్తి ఆరాధనని నిరంతరంగా చేసేవాళ్ళు, గృహస్థులైనటువంటి వాళ్ళు, రోజు విష్ణు సహస్రనామం చదువుకునే వాళ్ళు, ఇటువంటి ఆరాధనలు చేసేవాళ్ళకి ఆ నిద్రమోహం అనేటువంటి మాటలు లేవు. ఎందుకనంటే వాళ్ళు చక్కగా ఆరాధన చేసుకునే వాళ్ళు. విష్ణుమూర్తి అనుగ్రహం అంటే మళ్ళీ నిద్రాదేవత అనుగ్రహం మళ్ళీ ప్రత్యేకంగా అక్కర్లా, విష్ణు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నాయని అర్థం. అందుకని ఆ తొలి ఏకాదశి రోజున ఆయన శయన ఏకాదశి, ఆయన అందులోకి ప్రవేశించేటటువంటి రోజు. అట్లాగే వ్యాస పూర్ణిమ గురించి చెప్పుకున్నాం. అది వ్యాస భగవానుడికి సంబంధించినటువంటిది. పురాణములన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యాస భగవానుడికి ఉత్సవం చేయవలసినటువంటి పూర్ణిమ. అందుకనే సన్యాసులందరూ కూడా ఆ రోజున చాతుర్మాస్య దీక్షను తీసుకుంటారు. వాళ్ళు కూడా వ్యాస పూజ చేస్తారు. చేసి సన్యాసంలో వచ్చేటువంటి చాతుర్మాస్య దీక్షను చేస్తారు. ఇదివరకు నిజంగానే 4 మాసాలు ఉండి కార్తీక మాసం వరకు కూడా ఒక చోట ఉండేవారు. కాలక్రమంలో అది పక్షములుగా తీసుకొని 4 పక్షములుగా 2 నెలలు ఉంటున్నారు. ఆషాఢం, శ్రావణం 2 నెలలు ఉండి భాద్రపదం నుంచి వాళ్ళు లేచి మళ్ళీ యథావిధిగా సంచారం చేస్తున్నారు. ఎందుకంటే ధర్మానికి అవరోధం కలుగుతుంది. 4 నెలలు ఒక చోటే ఉండిపోతే ధర్మ ప్రచారం లోకంలో జరగదు. అందువలన వాళ్ళు లేచి మళ్ళీ ప్రచారం ప్రారంభం చేస్తారు. ఇటువంటి వ్యాస పూర్ణిమ కూడా ఈ మాసంలోనే ఉంది. ఇక మళ్ళీ మనం అనుకున్నటువంటిది ఈ కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళకి, ఈ కొత్తగా వివాహమైనటువంటి యొక్క దంపతులు ఆషాఢ మాసం వచ్చేసరికి ఈ కాలం చాలా ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఇందులో సంభోగం కనుక జరిగినట్లయితే, ఇందులో కనుక అత్తాకోడలు కానీ ఒక చోట ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఏదైనా ఉపద్రవం కలుగుతుందనే దృష్టి చేత ఒకచోట వీళ్ళిద్దరూ ఉండరాదు అనేటటువంటి దృష్టిని పెట్టి తప్పకుండా మొదటి సంవత్సరం మీ పుట్టింటికి వెళ్ళడం అనేటటువంటిది ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. దాని ద్వారా వాళ్ళు సర్వకాలంలో ఎందుకు క్షేమంగా ఉంటారని చాలా మంది లోకంలో పట్టించుకోవడం మానేశారు. అత్త కోడలు ఒక దగ్గర ఉండట్లేరు, మూడు పిల్లలు సపరేట్ గా ఉంటున్నారంటే ఇంకా పాటించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. కానీ అలా కాకుండా భార్యాభర్తలు కూడా ఒక చోట ఉండకుండా వాళ్ళు కూడా అసలు పుట్టింట్లో ఉండి వాళ్ళు కూడా కొంత దూరంగా ఉండడం అనేటటువంటి కాలం చెప్పారు. ఇక్కడ అత్తా కోడళ్ళని ఎందుకు చెప్పారంటే మొగుడు పెళ్ళాలు దూరంగా ఉండాలని చెప్పకుండా అత్తా కోడళ్ళని చెప్పారు. కానీ అసలు ఉండాల్సింది ఎవరు? హస్బెండ్ వైఫ్, భార్యాభర్త. అందుకని ఇది అత్తగారి మీద పెట్టి నెపని చెప్పారు. కాబట్టి ఈ వీళ్ళిద్దరు కనుక ఇట్లా ఉన్నట్లయితే జీవితాంతం సుఖంగా ఉంటారు అనేది అర్థం. ఇక గోరింటాకు విషయానికి వస్తే ఇది ఒక పెద్ద పండగ. ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే గోరింటాకు పెట్టుకోవడం అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్పారు. మన వైపు తక్కువగా ఉంది కానీ ఉత్తరాదిలో మెహందీ అనేటటువంటి పెద్ద ఉత్సవం. ఇప్పుడు అది కూడా మనం తెచ్చుకుంటాం, అది వేరే విషయం. అది పెళ్లిలో తెచ్చుకొని అది ఒక ప్రత్యేకమైన ఒక రోజు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజున ప్రత్యేకంగా భావిస్తారు. ఎందుకంటే గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకోవడం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశం. అంత ముత్తైదువుకి అత్యంత ముఖ్యమైనటువంటి సుమంగళి వస్తువుల్లో గోరింటాకు ఒకటి. పసుపు కుంకుమ ఎంత ముఖ్యమో గోరింటాకు అంత ముఖ్యం. అంటే ఎప్పుడు ఉండాలి. అందుకనే మీరు అమ్మవారి చేతులు చూడండి. ఊరికే మీరు ఎప్పుడైనా వేషం వేసినా సరే, ఉదాహరణకు అమ్మవారి వేషం ఎవరైనా వేశారనుకోండి, చేతులకి పెడతారు, పాదములకు పారాణి పెడతారు. అంటే ఆవిడ నిరంతరం అలా ఉండేటటువంటి దేవత. అందుకు కదా ఆవిడ అమ్మవారు అంటాం మనం. అందుకని సుమంగళి వస్తువుల్లో ఒకటి ఏమిటంటే గోరింటాకు. ఇది ఆడవాళ్ళు సుమంగళి స్త్రీలు పెట్టుకుంటారు,
కన్యలు చిన్న చిన్న పిల్లలకు కూడా పెడతారు. దాంట్లో మన వాళ్ళు చెప్పేటటువంటి సైంటిఫిక్ ఏంటంటే గోరింటాక్కి మనకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ఈ గోరింటాకు పెట్టుకుంటామో మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణము వీటిని కూడా మార్పు చేస్తుంది గోరింటాకు. అందుకని మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు. మీరు కొంతమందిని చూస్తే మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకునే వాళ్ళు కనబడతారు. అలా పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు అంటే ఇది వాళ్ళకేం ఆషాఢ మాసం నియమం కాదు. కాకపోతే వాళ్ళు కూడా ఎందుకు ఆరోగ్యం కోసం పెట్టుకునేవారు. అంటే లక్ష్మీప్రదం అన్నారు కదా, ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు లక్ష్మీప్రదంగా పెట్టుకుంటారు, మగవాళ్ళు ఆరోగ్యం కోసం పెట్టుకుంటారు. ఓకే. ఆరోగ్యం కోసం మగవాళ్ళు కూడా పెట్టుకున్నట్లయితే శరీరంలో ఉండేటువంటి ఉష్ణము వాతము ఇట్లాంటివన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం. ప్రతిదీ ఇవాళ మనం మెడిసిన్ కోసం పరిగెత్తుతున్నాం, ఇదివరకు ప్రకృతే మనకి మెడిసిన్ అంట. సో మగవాళ్ళు పెట్టుకున్నట్లయితే మనకున్నటువంటి ఏదైతే ఇది ఉన్నదో వాతము ఇత్యాది రోగములు ఉన్నాయో వాటిని కూడా నయం చేస్తుంది. అందుకని కుడి చేతికి పెట్టుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే దేవతలకు పూజ చేయాలి. ఎడం చేతికి పెట్టుకునేవాళ్ళు మగవాళ్ళు. పెట్టుకుంటే ఏమవుతుంది, ఇది ఒక ఆరోగ్య విషయంలో వాళ్ళని రక్షిస్తుంది అన్నమాట. ఈ ఆడపిల్లలకు గనక పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది. మీరు మిగతా సందర్భాల్లో పెట్టుకోవాలి, అసలు ప్రతి సందర్భంలోనూ గోరింటాకు పెట్టాలని. మీరు అమ్మవారి పూజ చేయాలంటే కూడా ముందు తాను సువాసినిగా మారి తర్వాత అమ్మవారిని అర్చించాలి. అందుకని లలితా సహస్రనామంలో చెప్పారు సువాసిని అర్చన ప్రీత అన్నారు. సువాసిని అయి నువ్వు నన్ను అర్చిస్తే నాకు అది ప్రీతికరం అని చెప్పింది. కాబట్టి శోభన శుద్ధ మానస, శోభన దేవతలు చక్కగా ఉండాలి అంటే అన్నీ అలంకరించుకోవాలి. ఇవాళ మనం మంగళసూత్రం ఏంటి, నల్లపూసలు ఏంటి, తాటంకములు ఏమిటి, మాటీలు ఏమిటి, రకరకాలు ఎన్ని ఆభరణాలు కేవలం స్త్రీలకే ఇచ్చారండి. అటువంటివన్నీ కూడా అలంకరించుకోవడానికి ఇటువంటి గోరింటాకుని ప్రత్యేకంగా పెట్టుకోవడానికి ఈ మాసాన్ని ప్రత్యేకంగా చెప్పారు. ఈ గోరింటాకు పెట్టుకోని తర్వాత ఏది ముట్టుకున్నా కూడా మీకు ఆరోగ్య సమస్యలు రావు. అందుకని స్త్రీలు చాలా దృఢంగా ఉండాలి. ఆరోగ్యం ఎక్కడి నుంచి రావాలంటే స్త్రీ నుంచే పురుషుడికి రావాలి. పురుషుడికి ప్రత్యేకమైన ఆరోగ్యం ఎక్కడుందండి, స్త్రీ పెట్టినటువంటి ఆహారంలో నుంచి కదండి ఆరోగ్యం రావాలి. అందువల్ల మొదటి ఆరోగ్యం ఎవరిది, స్త్రీలది. అందువల్ల స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళందరూ ఆ గోరింటాకుని పెట్టుకొని అదొక ఉత్సవంగా, అదొక పేరంటంగా, కేవలం వీళ్ళు పెట్టుకోవడం కాదు, ఇంకా 10 మందికి పంచడం, లేదా 10 మంది ఒక చోట చేరి ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకునే కార్యక్రమం. కొన్ని పాటలు కూడా ఉన్నాయి వాటి మీద. ఇలా పెట్టుకుంటే ఇలా జరుగుతుంది కదా అని అనుకునేటటువంటి పాటలు కూడా ఉన్నాయి. పరమసత్యం ఇవన్నీ. ఇప్పుడు చూడండి, మనకి పోలాల అమావాస్య అంటారు, అందులో కంద చెట్టుకి పూజ చేస్తుంటారు. ఇలా మన వాళ్ళందరూ అంటే మనం ఏంటి అని అడిగితే లోతుకి సమాధానం, కానీ మీరు అడగకపోయినా కొన్ని ఒక ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఉగాది పచ్చడి. అక్కడి నుంచి మొదలు మనకి ఇది ఎందుకు తినాలండి, ఇప్పుడు ఇది తినకపోతే నాకు సంవత్సరం గడవదా అన్నాం అనుకోండి, ప్రశ్న ఎక్కడి నుంచి మొదలవ్వాలి. ప్రతి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సైంటిఫిక్ రీజన్ ఉంది మనకి. మన పెద్దలు ఇప్పుడు కాదు, వాళ్ళు మహర్షులు కాబట్టి ఏనాడో ఆలోచన చేసింది ఇవాళ పనికి వస్తుంది మనకి. ఉదాహరణకి ఇదివరకు వాళ్ళు గబుక్కును వెళ్ళి కరచాలనం చేయడం కానీ కౌగిలించుకోవడం కానీ ఇదివరకు మన సంప్రదాయంలో లేదు. సరే, మనం విదేశాలు వెళ్ళొచ్చి మనం అన్ని వాళ్ళవి మనము, మనవి వాళ్ళు, మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం అన్నమాట. మనవి వాళ్ళు తక్కువే. వాళ్ళు ఎందుకు, వాళ్ళు ఇప్పుడు కొంచెం భక్తి చూపిస్తున్నారు కానీ ఎక్కువ మనమే వాళ్ళే అలవాటు చేసుకున్నాం కదా. అంతేగా, వాళ్ళు కూడా మీరు చూడండి, మన దగ్గర తక్కువ కానీ క్షేత్రాల్లోకి వెళ్తే అందరూ ఫారినర్సే ఉంటున్నారు. వాళ్ళు మన యొక్క దాంపత్య విషయాదుల్ని అసలు ఈ క్షవరం చేయించుకొని గుండు పిలక పెట్టుకునేటటువంటి సంప్రదాయాన్ని, అలాగే రోజుకి మనకి 3 పూట్ల స్నానం ఉందనుకోండి, మీకు ఫారెన్లో అన్నిసార్లు స్నానం లేదు. వాళ్ళు అసలు రోజుకు ఒకసారి చేస్తే గొప్ప విషయం కాదు. ఎందుకు ఇట్లా చేయాలి అంటే శరీర ధర్మం. రెండోది సూర్య భగవానుడి యొక్క తేజస్సు మన మీద పడడం, మన ఉపాసన చేయడం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుని మళ్ళీ ఎందుకు అటు వెళ్ళాలి, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఇల్లు తీసుకుంటాం, మేము ఇక్కడే ఉంటాం. అరుణాచలంలో మీరు వెళ్తే ఎంత మంది కనపడతారో మీకు. అరుణాచలానికి వచ్చి ప్రత్యేకంగా వివాహం చేసుకునేటువంటి దంపతులు ఎంతమంది, ఫారినర్స్. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు వాడుకునేటటువంటి షార్ట్లు,
వాళ్ళు వాడుకునేటటువంటి వస్త్రాలు, వాళ్ళకున్నటువంటి హెయిర్ స్టైల్స్, ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాం. వాళ్ళేమో జడలేసుకుంటున్నారు, మనమేమో వాళ్ళలాగా ఉంటున్నాం. అందుకని ఏమైపోతుందంటే ఇవంతా కూడాను ఇట్నుంచి అటు మారిపోతుంది. ఇప్పుడు మీరు అక్కడికి వచ్చి తొలి ఏకాదశి వస్తే, మొన్న గీతా జయంతి జరిగితే మీరు ఒక ప్రత్యేకమైన వీడియో చూడొచ్చు. 1000 మంది పిల్లలు కూర్చొని ముక్త కంఠంతో భగవద్గీత చెప్పారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ వెళ్ళి అక్కడ చేయించారు ఆ కార్యక్రమాలు. 1000 మంది పిల్లలు వచ్చారు. ఎక్కడ? ఫారెన్లో, అమెరికాలో. అమెరికాలో 1000 మంది పిల్లలు ఉన్నారంటే మనకి ఇక్కడ ఇండియాలో ఇంత ప్రదేశమైనటువంటిది, ఇంత భక్తి భూమి అయినటువంటిది, ఇంత కర్మభూమి, ఇంత వ్యవస్థలో ఎంతమంది రావాలండి భగవద్గీత పారాయణకి? కానీ మనకి ఎంతమంది మన పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నాం? ఎంతమంది పిల్లలకి విష్ణు సహస్రనామం వచ్చు? ఎంతమంది పిల్లలకి అసలు భగవంతుడి మీద యొక్క బుద్ధిని నేర్పిస్తున్నామా? ఇవేమీ నేర్పించకుండా వాళ్ళ తల్లిదండ్రులు చూడట్లేదు అంటున్నాం. చివరికి ఎలా చూస్తారు వాళ్ళు? అంతే కదా. భగవంతుడే తెలియని వాడికి తల్లిదండ్రులు ఎలా తెలుస్తారు? తల్లిదండ్రుల్ని భగవంతుడు అనాలంటే ముందు వాడికి భగవంతుడు ఎవడో తెలియాలి. తెలిసాక వాడు తల్లిదండ్రుల్ని భగవంతుడిగా భావిస్తాడు. భగవంతుడికి మీరేదో మేలు చేయడం కాదు, మనకి మనం మేలు చేసుకోవడం భగవంతుడి ఆరాధన చేయడం. మనం అనుకుంటాం, ఓహో తులసిమాల తీసుకెళ్ళి ఇస్తే మా ఇంట్లోనండి మా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎవరు పట్టించుకోరండి, నేనే తులసిమాల తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను. ఆయన వేసినా వేయకపోయినా ఆయన ఏం బాధపడ్డు. కానీ తులసిమాల సమర్పించడం ద్వారా నీ ఖాతాలో పుణ్యం వేశారు. నీకెప్పుడో రావాల్సినటువంటి ఆపదకి ఆయన అడ్డుపడాలి, ఆయన బాధ్యత వహించాలి. ఎందుకని? నువ్వు ఎప్పుడో ఒకసారి తులసిమాల ఇచ్చినటువంటి కృతజ్ఞతని ఆయన నీ ఖాతాలో రాసి పెట్టాడు. ఆయన నీకు ఎప్పుడో ఆపద వచ్చేటప్పుడు ఆయన వచ్చి అడ్డుపడాలి. అదే గజేంద్ర మోక్షం. అదే మనకి సిరికింజప్పుడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడే పరివారంబును చీరడు. ఆయన ఏం వాహనాలు చూసుకోలేదు, చేతుల్లో కరెక్ట్గా ఉన్నాయండి, శంఖచక్రాలు ఏమన్నా వంకర ఉన్నాయా, మేము ఆయన అడగలే. ఒంటి మీద ఉన్నటువంటి ఉత్తరీయం కూడా శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి. పరిగెత్తుకుంటూ భక్తుల రక్షణ కోసం పరిగెత్తితే అమ్మవారి పమిటి కొంగు పట్టుకొని ఆయన వెనకాల పరిగెత్తింది. అంత గొప్ప అనుగ్రహ ప్రదాత విష్ణుమూర్తి అన్నమాట. ఆ విష్ణు ఆరాధనకి సంబంధించినటువంటి మాసం మనకి ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలోనే ఈ శుభకార్యాలన్నీ కూడా చెయ్యమని ప్రత్యేకంగా ఉపాసకులకి ఇది చాలా ముఖ్యమైనటువంటి మాసం. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, పౌర్ణమికి సముద్ర స్నానం చాలా విశేషమైనటువంటి ఆషాఢ పౌర్ణమికి సముద్ర స్నానం చేసినటువంటి వాళ్ళకి సంవత్సర కృత ప్రాయశ్చిత్తం జరుగుతుందని చెప్పారు. సంవత్సరంలో చేసినటువంటి పాపములు పోవడానికి 4 అవకాశాలు ఇచ్చారు. మనం ఏమంటామంటే, మాకు ఆ రోజు బోర్డు మీటింగ్ ఉందండి, కుదరదండి అంట. అందుకని వాళ్ళు ఆలోచించన్నారు, పోన్లే ఆషాఢ మాసంలో కుదరలేదు, కార్తీక మాసంలో వెళ్ళవయ్యా అన్నారు. అయ్యో నేను ఫారెన్లో ఉన్నానండి అన్నారు. పోన్లేవయ్యా మాఘమాసంలో వెళ్ళవయ్యా అన్న. పోను మాఘమాసం చలికాలం అండి, నేను అసలు నీళ్ళల్లోకి దిగను అన్న. పోన్లే ఎండాకాలం వైశాఖ మాసంలో వెళ్ళవయ్యా అన్నారు. నాకు కుదరదండి అన్నారు. ఇంకా దండం పెట్టమన్నారు, అంతే. అందుకని ఏంటంటే ప్రతి అవకాశాన్ని ఎక్కడికక్కడ మనకి సెట్టుగా పెద్దలందరూ నిక్షిప్తం చేశారు, ఋషులందరూ నిక్షిప్తం చేశారు మన కోసం. వాళ్ళందరూ ముందుగానే చెప్పి పెట్టారు, ఇటువంటి మాసాలు ఉన్నాయి, ఇటువంటి కాలం, ఇటువంటి ఋతువు, ఇటువంటి కాలం మనకు వచ్చినప్పుడు ఇటువంటివి కనుక ఇంట్లో చేసినట్లయితే తప్పకుండా అవన్నీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. చూడండి, మీకు ఆ కళ్ళాపి చల్లుకొని పల్లెటూళ్ళల్లో ఉన్న ఇప్పటికి కూడా మనం చెప్పచ్చు, సిటీలో జీవనం చేస్తున్నటువంటి వాళ్ళందరికంటే పల్లెటూరు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేటటువంటిది ఎవరికి చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. మన తాతగారు చేసినటువంటి ఎన్నో పనులు మనం చేయలేం. ఆయన ఒక పెద్ద మొద్దు తీసుకొని వెళ్ళి అవతల పెట్టగలరు ఈనాటికి కూడా. 72వ సంవత్సరం 25 కేజీల బస్తాని భుజాన వేసుకొని వెళ్ళి లోపల పెట్టగలరు. మనం పైకి ఎత్తడానికి మనం ఇబ్బంది పడతాం. అందువల్ల ఆ శరీర దారుఢ్యాన్ని సంపాదించడానికి మన పెద్దవాళ్ళు రీజన్ అడగకుండానే వాళ్ళ ఆ పనాన్ని చేసేవాళ్ళు. ఇవాళ మనకు అదృష్టం, ఆ మాట చెప్పేవాడు ఉన్నాడు, ఆ మాట చెప్పించేవాళ్ళు ఉన్నారు, మన దగ్గరికి మన సెల్లులోకి తెచ్చేవాళ్ళు ఉన్నారు. మనం ఎంత అదృష్టం మనకి. ఇవన్నీ వచ్చాక కూడా ఇంకా మనం సైడ్ క్వశ్చన్స్ వేసి, క్రాస్ క్వశ్చన్స్, మనం ఎందుకు చెయ్యాలి, మనకేం ప్రయోజనం అనేటువంటి మాటల ద్వారా వెనక్కి జరిగితే కల్చర్ ద్వారా పొందవలసిన ఏ ప్రయోజనాన్ని మనం పొందలేము. కాబట్టి ఏది చెప్పారో పెద్దలు, చెప్పడం ఒక ఎత్తు, ఆచరించడం ఒక ఎత్తు. అందుకనే పెద్దలు ఏం చేస్తే అది చెయ్యమనే శాస్త్రం చెప్పింది. మీ ఇంటి ఆచారం ఏదైతే ఉందో
అది మీరు తప్పకుండా ఆచరించండి, అది మీరు ఎవరిని అడగక్కర్లా. అట్లాగే ఏదో శాస్త్రం చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కొన్ని అందరికీ తెలియవు కాబట్టి ఎవరైనా పెద్దలు చెప్పినటువంటి సందర్భంలో మీరు ఆచరించండి, దాని ద్వారా మీరు ఫలితాలు పొందుతారు అని చెప్తున్నారు. ఇవాళ ఇంత వైభవంగా మన సెల్లుల్లోకి, అంటే మనం ఎక్కడికో వెళ్ళి తెలుసుకుని ఇదివరకు పెద్దల్ని ఆశ్రయించి వాళ్ళని సేవించి తెలుసుకోవాల్సి వచ్చాయి. ఇవాళ అవకాశం కూడా అవసరం లేదు, చక్కగా సెల్లు ఓపెన్ చేస్తే మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. దాంట్లో కొద్దిగా బుద్ధి మనం ప్రత్యేకంగా వాడి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి స్థితి నీకు కలిగితే నువ్వు వీటి ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతావు, తగినటువంటి ఫలితాలన్నీ పొందుతావు. ఈ ఆషాఢ మాసం అనేటటువంటిది ఉపాసకులకి ఎంత గొప్పది, ఇందులో వచ్చేటువంటి పర్వదినాలు ఏమిటి, ఇటువంటివన్నీ కూడా మనం చక్కగా తెలియజేసినప్పుడు వాటన్నిటిని వాడుకొని తగినటువంటి మంచి ఫలితాలు అందరూ పొందాలి. సాధారణంగా వివాహం జరిగిన తర్వాత అప్పగింతల కార్యక్రమంలో ఖచ్చితంగా ఆ అమ్మాయి తరఫున ప్రతి ఒక్కరు ఎంత కఠినంగా ఉన్నోళ్ళైనా సరే ఖచ్చితంగా ఏడవాల్సిందే అమ్మాయిని పంపిస్తున్నందుకు. అంటే వాళ్ళు ఏడవటంలో అర్థం ఉంది, అమ్మాయి ఏడవటమైనా నా వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్తున్నా అనే ఒక బాధ ఉంటుంది, వీళ్ళైనా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఇంకో కుటుంబంలో పంపిస్తున్నా నేను ఇంకా అనే బాధ వీళ్ళలో ఉంటుంది. కానీ ఇంకా లైఫ్ లాంగ్ తన జీవితం అక్కడే, తను బాగుండాలని హ్యాపీగా పంపిస్తే పోయింది ఏముంది, ఇలా ఏడుస్తూ పంపించడం ఎంతవరకు కరెక్టు అని అంటే ఏం చెప్తారు? అంటే ఇది చాలా సున్నితమైనటువంటి ప్రశ్న. ఎందువలన అంటే సహజంగా మనకి వివాహ క్రతువు అంతా మనం చూస్తే కన్యాదానం ఇచ్చేటప్పుడు కొంతమందికి కళ్ళు చెమరుస్తాయి. కారణం ఏంటంటే అమ్మాయి చేతిని తీసుకొని వెళ్ళి ఇంకొకళ్ళ చేతుల్లో పెడుతున్నాము అన్నప్పుడు ఇక ఈ బాధ్యతని పూర్తిగా నీది అని చెప్తాం, ఇంటి పేరుని మారుస్తాం. ఇక నుంచి ఇప్పటిదాకా ఒక ఇంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీకి ఇంకొక ఇంటి పేరు ఇచ్చేస్తాం, గోత్రం మారుస్తాం. ఇక నుంచి మీరన్నట్టు మీ జీవితం అక్కడ అనేటటువంటి మాటని చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అమ్మాయిని మన ఆడపిల్లగా మనం చూసుకొని సర్వస్వతంత్రాలు మనవి, ఏ పని చేస్తున్నా ముందు మా అమ్మాయి ఉండాలి, లేదా ఇంట్లోకి రాగానే శిరీష అని పిలవడం అలవాటు, లేదా లక్ష్మి అని పిలవడం అలవాటు. ఇలా ఈ అలవాటు అయిపోయినటువంటి యొక్క పిల్లని ఇక నుంచి మళ్ళీ మా ఇంటికి రావాలి అనేసరికి మళ్ళీ కొన్ని పర్మిషన్ల ద్వారా పిల్ల ఇక్కడికి రావాల్సి వస్తుంది, కానీ మీరు పిలిచినప్పుడల్లా రావడానికి అవకాశం లేదు. అట్లాగే మనకి ఆషాఢ మాసం లాంటివి ఏవైనా ఇబ్బందులు ఇట్లాంటివి వస్తే కొన్ని సందర్భాల్లో అసలు రాకూడదు అని చెప్తారు. మరి అటువంటి ఇబ్బందులు ఇహ నుంచి ఎప్పుడైతే భర్త ఒప్పుకోడో లేదంటే అత్తమామగారులు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఇటువంటి వాటన్నిటి మీద కూడాను వాళ్ళందరికీ ఆ సమయంలో అది జ్ఞాపకం వచ్చి, అయ్యో ఇదివరకటంత స్వతంత్రం ఇహ నుంచి నేను నా కూతురు మీద నేను ప్రకటించలేను, నువ్వు నాతో పాటు రా, ఒక 1 month ఫారెన్ వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు ఉండు అనే మాట అనగలరా? స్వతంత్రం ఉండదు. అలాగే మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉత్సవం, అంటే ఉదాహరణకి ఈ అమ్మాయికి అన్నయ్య గారి ఇంట్లో ఉత్సవం జరిగింది. తల్లిదండ్రులు వెళ్ళి ఒక 4 రోజుల ముందర నుంచి కావాల్సిన పనులన్నీ చూస్తూ ఉంటారు. ఆడపడుచు కూడా ఉండాలని వీళ్ళు కోరుకుంటారు, అది తప్పులేదు. పంపించడం కుదరలేదు, ఒక 10 రోజుల ముందర వచ్చింది అని అనుకుంటే అది కూడా తప్పులేదు, ఎందుకంటే అత్తగారు మామగారు వాళ్ళని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఈ అమ్మాయి మీద ఉంటుంది. కానీ వీళ్ళందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే, అరెరే అంత స్వతంత్రం ఇహ లేదే, నమమా అని కన్యాదానం చేయకపోయినా ఇహ నుంచి ఆ స్వతంత్రాన్ని ప్రకటించలేము. నేను సినిమాకి వెళుతున్నాను కాబట్టి నువ్వు కూడా సినిమాకి వచ్చేసేయి అనలేదు, నేను బయటికి వెళుతున్నాను కూరలు తెచ్చుకోవడానికి నువ్వు కూడా రా అనడానికి అవకాశం లేదు. కానీ ఇదివరకు ఆ మాటలన్నీ చెప్పాం, అమ్మా నేను నాన్న అక్కడ ఉంటాం, నువ్వు డైరెక్ట్గా అటు నుంచి అటు వచ్చేసేయి అంటే ఓకే జాయిన్ అయిపోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి పనులన్నీ చేసుకోవడం. అలాగే బయటికి వెళుతున్నాము, షాపింగ్కి వెళ్తున్నాము, చీర కొనుక్కుంటున్నాము అంటే తల్లి ఒక చీర, కూతురుకు ఒక చీర కొనేసుకుంటారు. అటువంటి విభాగాలన్నీ ఇహ నుంచి అయ్యో తప్పించుకుంటున్నాము, అయ్యో ఇహ నుంచి అలా కుదరదు అనే ఒక దృష్టి చేత ఆ సమయంలో మనం ఆపినా అది ఆగేది కాదు. కానీ మీరన్నట్టు ఇదివరకటి కంటే ఇప్పుడు కొంచెం అప్డేట్ అయిన విషయం ఏమిటంటే, ఇదివరకటంతటి ఏడుపులు ఇప్పుడు లేవు. ఎందువలన అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఇవాళ వీడియో కాల్స్ ఉన్నాయి, ఫోన్ కాల్స్ ఉన్నాయి, అన్నీ వాట్సాప్ ఉంది, ప్రతి యాక్టివిటీ తెలిసే ఛాన్స్ ఉంది, స్టేటస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇదివరకటంత స్థాయి ఇప్పుడు లేదు. ఇదివరకటంటే వేరే ఊరిస్తే
మళ్ళీ ఎప్పుడు వెళ్ళి అమ్మాయిని చూస్తామో, ఎందుకంటే పండగ రాందే ఊరికే వియ్యాల వారింటికి వెళ్ళలేము. వెళ్ళలేరు. అంటే మళ్ళీ పండగ వరకు అమ్మాయిని చూడడానికి ఆగాలి అన్నా కూడా ఆ తల్లికి ఆ తండ్రికి దుఃఖం పొంగుకొచ్చేస్తుంది. ఫోన్లు కూడా లేవు అప్పట్లో. లేవు, ఏ రకమైన అవకాశం లేదు. ఉన్న ఇదివరకు ల్యాండ్ ఫోను, ఈవిడ ఫోన్ చేయాలి, ఆవిడ దొడ్లో పని చేస్తుంటే ఆవిడ పిలవాలి, ఆవిడ వచ్చేంత వరకు ఈవిడ ఆగాలి. అప్పుడు వచ్చి ఈవిడ తీసుకొని అమ్మ అంటే అమ్మ అనాలి. మళ్ళీ కరెంటు టెలిఫోన్ బిల్లు పెరిగిపోతుందేమో అని మళ్ళీ వెంటనే పెట్టేయ. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ప్రతి యాక్టివిటీ మనం మన తల్లిదండ్రులకి ప్రపంచానికే తెలియజేస్తున్నాం. అవును. కాబట్టి ఈ సందర్భంలో కొంతమంది స్థిమితంగానే ఉంటున్నారు. గతంలో మీరు అన్నట్టు ఇటువంటి అంశాల మీద చాలా బాధపడేవాళ్ళు. అయ్యో కూతురు ఇన్నాళ్ళు మాకు తల్లో నాలికలాగా. చూడండి, కొడుకు యాక్టివిటీ ఇంట్లో తెలియదు, బయట తెలుస్తుంది. కూతురు అంటే తన ఉనికి అంతా ఇంట్లో తెలుస్తుంది. ఎందువల్ల? ఒక తండ్రికి అన్నం వడ్డించాలంటే అమ్మ బయటికి వెళ్ళింది కూరలకి, నాన్నగారు భోజనానికి వచ్చారు, మధ్యాహ్నం లంచ్కి వచ్చారంటే కూతురుంటే వెంటనే లేచి పెట్టు. అదే కొడుకు అయితే అవకాశం లేదు, పాపం తండ్రి గారే పెట్టుకుని తింటారు. అందుకని ప్రతి విషయంలోనూ కూతురు అనేసరికి తల్లో నాలుక, మనకి ప్రతి విషయంలో ముఖ్య పాత్ర కూతురుది. కాబట్టి అటువంటి కూతురు ఇక నుంచి మనం పిలిస్తే వచ్చే అవకాశం లేదు అనేటటువంటి బాధ ఈ అప్పగింతల సమయంలోనే వస్తుంది. కారణం ఏంటంటే ఆ మాటలన్నీ అక్కడ చెప్తారు. ఇన్నాళ్ళు నేను పెంచాను, ఇక నుంచి నీకు అప్పచెప్పేస్తున్నాను, ఇక నుంచి నీతో పాటే నడుస్తుంది, నువ్వు ఎటు నడిస్తే అటు నడుస్తుంది. అంతేగా, ఫారెన్ వెళ్తే ఫారెన్ వెళ్ళిపోతుంది, బెంగళూరులో కాపురం పెడితే బెంగళూరు వెళ్ళిపోతుంది. మేమేదో ఇక్కడ విజయవాడలో ఉంటాం, వాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉంటారు. మీరెప్పుడు వస్తారో మేము ఎప్పుడు వస్తామో, ఈ ఉద్యోగాలు ఎటువంటివో, వీటన్నిటి రీత్యా వాళ్ళకు కొంచెం బాధ కలుగుతుంది. కాబట్టి అది ఏడుస్తూ పంపించడం అని కాదు, అసలు మనం రావడమే ఏడుస్తూ వచ్చాం లోకంలోకి. కాబట్టి ఇటువంటి వాటిల్లో ఒక శుభతరుణం ఏమిటంటే వాళ్ళు అంత బాధతో ఉన్నారంటే అంత ప్రేమతో ఉన్నారని వాళ్ళ మధ్య అనుబంధం అంత గొప్పదా. అంటే ఏడవని వాళ్ళు అనుబంధం లేని వాళ్ళని కాదు, వాళ్ళ మనసు అంత దృఢంగా ఉందని. కొంతమంది మనస్సు సున్నితంగా ఉంటుంది, వెంటనే భావోద్వేగం వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటిది కానీ తప్పించి అసలు అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు, అమ్మాయి ఎప్పుడూ వస్తూనే ఉంది. ఇవాళ అసలు ప్రపంచం ఇంకా మారిపోయింది. కాబట్టి అన్ని విధాల అప్పగింతలు అనేటటువంటిది ఒక చిన్న యాక్టివిటీనే తప్ప ఏ రకంగానూ బాధకు అవకాశం లేదు. ధన్యవాదాలండి. శుభమస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి